సో మొదటిగా రుచి చూసేది అనుష్కరా బాగుందా? చాలా బాగుంది, అదరపోయింది. సో మొత్తానికి ఇదన్నమాట అమెరికా నుండి మీ అందరికీ తెలుగులో ఈ చిన్న చలనచిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మమ్మల్ని వీక్షిస్తున్న మన కుటుంబ సభ్యులే కాకుండా తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరపు దుస్సంఘటనలు చీకటి ఈ కొత్త సంవత్సరం పారద్రోలి మనందరి ఇళ్లలోని కాంతి సుఖశాంతులు ఆయురారోగ్యాలు నింపాలని ఆశిద్దాం. ఇవాళ తెలుగు నూతన సంవత్సరం కాబట్టి ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా ఇవాళ విడుదల చేయబోయే చిన్న చలనచిత్రంలో తెలుగు భాష సంపూర్ణంగా మాట్లాడాలని నిశ్చయించుకున్నాను. ఈ ప్రయత్నంలో నేను సఫలీకృతం అవుతానని ఆశిస్తున్నాను. ఇవాళ ఎప్పుడు వంటగదిలో కూడా నేను ప్రవేశించను, ఏ పని వంటగదిలో చేయను. అలాంటిది ఇవాళ నా చేతులతోని స్వాతి సహాయంతో ఉగాది పచ్చడి చేయాలని ఒక చిన్న అభిలాష. అది కూడా ఇవాళ సఫలీకృతం అవుతుందని ఆశిస్తున్నాను. మొన్న బెంగళూరులో రెడ్డప్ప అనే ఆయన యలహంక నుండి చేనేత కార్మికుడు తన చేతులతో స్వహస్తాలతో నేచి ఈ చీరను స్వాతికి బహుమతిగా ఇచ్చారు. మీరు ఈ చీరని బహుమతిగా ఇచ్చినప్పుడు ఆ చీర డబ్బాలో ఒక ఉత్తరం కూడా పెట్టారు. ఏమనంటే స్వాతి ఈ చీరను కట్టుకుంటే మీరు చూడాలి అని మీ ఆశ అని. అందుకని ఇవాళ మర్చిపోకుండా స్వాతి ఈ చీరనే కట్టుకుంది. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. రెడ్డప్ప గారు చాలా కృతజ్ఞతలు. చాలా బాగుంది చీర. సో ఉగాది నాడు చిన్నప్పటి నుంచి అమ్మ ఉగాది పచ్చడి చేసేది షడ్రుచులు అంటే ఆరు రుచులతో కూడుకున్న వివిధ పదార్థాలతో ఉగాది పచ్చడి నేను ఇవాళ ప్రయత్నిస్తాను చేయడానికి. అనుష్క ఇట్రా. షడ్రుచులు అంటే ఆరు రుచులు కదా, అందుకని ఇక్కడ మనకి చేదు అంటే చేదుకి వేప పువ్వు, ఘాటుకి కారం, ఉప్పదనంకి ఉప్పు, పులుపుకి చింతపండు, వగరుకి మామిడికాయలు, లేత మామిడికాయలు దొరకలేదు అందుకని కొంచెం పండిన మామిడికాయలు వాడుతున్నాం. అదే కాకుండా బెల్లం తీపి కొరకు. ఇవన్నీ కలిపి ఉగాది పచ్చడి చేస్తాం. కాకపోతే కొంచెం రుచి ఇంకా బాగోడానికి అరటిపండు, తర్వాత దీన్ని పుట్నాల పప్పు అంటారు, ఈ పుట్నాల పప్పు కలిపి చేయాలన్నమాట. సో ప్రయత్నిద్దాం ఎలా చేయాలో. మొదటిగా కొంచెం నీళ్లు ఇక్కడ వేసుకున్నాం. యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఇది కొంచెం నీళ్ళు వేసి ముందర బెల్లం పొడి తీసుకొని దీన్ని బాగా ఈ నీళ్ళలో కలుపుతున్నా. ఇక్కడే చూపించు. సరిపోతుందా? ఇంకా కలపాలి కొంచెం. ఇంకా బెల్లం కలుపుతున్నా. మొదటిసారి చేస్తున్నా, బాగుంటుందో లేదో తెలీదు. నీళ్ళు ఎక్కువైపోయాము. తర్వాత ఏం కలపాలి? చింతపండు. తర్వాత చింతపండు కలుపుతున్నా. చెంచాలు చింతపండు కలుపుతున్నా ఇక్కడ. సో ఇందులో నీళ్లు, బెల్లం, చింతపండు ప్రస్తుతానికి. తర్వాత వేప పువ్వు, ఇంకా చేదు కోసం వేప పువ్వు, తర్వాత ఘాటుకి కారం, ఉప్పు కూడా కలుపుతున్నా. ఇప్పుడు లాస్ట్కి ఓకే ఉంచాలి. ఇప్పుడు వగరు మామిడికాయ
సో ఇది షడ్రుచులతో కూడుకున్న ఉగాది పచ్చడి. ఇంకా వేళ ఇందాక మీకు చెప్పినట్టు రుచి కోసం ఈ 6 రుచులు కాకుండా కొంచెం అరటిపండు, ఈ పప్పు, ఈ పప్పు నలపలా అలా వేసాడు. అలాగే చాలా సులువుగా మన ఉగాది దినాన్ని పురస్కరించుకొని ఈ ఉగాది పచ్చడి చేసాం. మొదటిగా దీని రుచి చూసేది మా అనుష్క. సో మొదటిగా రుచి చూసేది అనుష్కరా తెలుగులోనే మాట్లాడాలి, ఓకే? అవును. అన్ని రకాల రుచులు తెలుస్తున్నాయా? కారం అవును. బాగుందా? చాలా బాగుంది. అదరపోయింది. మొత్తానికి ఇదన్నమాట అమెరికా నుండి మీ అందరికీ తెలుగులో ఈ చిన్న చలనచిత్రాన్ని విడుదల చేస్తున్నాం. నేను అనుకున్న విధంగా ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా మొత్తం అంతా తెలుగులో చేద్దాం అన్న ప్రయత్నం సఫలీకృతం అయింది. అదనమాట ఇక్కడ నుండి ఇవాళ మా మిత్రులందరం కలుద్దాం అనుకున్నాం. కాకపోతే ఒక మిత్రుని కుటుంబంలో వాళ్ళకి ఏవో పరీక్షలు ఉన్నాయంట. ఆ పరీక్షల వల్ల కలవలేము కాబట్టి శనివారం నాడు సాయంత్రం కలుద్దాం అనుకుంటున్నాం. కానీ అప్పటి వరకు చాలా ఆలస్యం అవుతుందని ఇవాళ ఈ మాత్రం మా ముగ్గురం మా ఇంట్లో మీ అందరికీ అభినందనలు తెలియజేయాలని అందుకని ఇవాళ ఇది చేసాం. ఇక్కడ మీ అందరికీ ఈ చిన్న ప్రయత్నం నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటివి చూడడానికి మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్ యూట్యూబ్లో రవి తెలుగు ట్రావెలర్ని, ఈ మాటను తెలుగులో ఏమంటారో తెలియదు, నా ఇప్పటిదాకా అయిపోయింది కాబట్టి వీడియో అయిపోయింది కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. తర్వాత